వైసీపీ అధినేత జగన్పై నమోదైన కేసులు ఎప్పటికి తేలుతాయి అనే విషయం అటు వైసీపీలోనూ ఇటు కూటమిలోనూ చర్చగానే ఉంది. జగన్పై కేసుల విచారణ వడివడిగా ముందుకు సాగాలని కూటమి పార్టీలు కోరుకుంటున్నాయి. దీనిపై కూటమి పార్టీలకు చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలోని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇటీవల అది విచారణకు కూడా వచ్చింది. చివరకు స్థానిక కోర్టుకే బాధ్యతలు అప్పగిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి రఘురామ మరో కోణంలో కేసులు వేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల సుప్రీంకోర్టు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల సభ్యత్వాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రఘురామ ఈ కేసులోనూ ఇంప్లైడ్ అయ్యి జగన్ వ్యవహారం తేల్చే పనిలో పడుతున్నారు. ఇక వైసీపీ నాయకులు కూడా జగన్పై కేసులు త్వరగా తేలిపోవాలని కోరుకుంటున్నారు. దీనికి వేరే కారణం ఉంది. ప్రత్యర్థుల నుంచి సూటిపోటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి జగన్ పులికడిగిన ముత్యంలా బయటకు వచ్చేయాలని వైసీపీలోని కొందరు కోరిక. జగన్పై కేసుల వ్యవహారం కూటమి వైసీపీలలో జోరుగానే చర్చ సాగుతుంది. అయితే అసలు జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతుందనే అన్నది ప్రధాన ప్రశ్న. దీనికి కేవలం రాజకీయాలే కారణమా అంటే కాదనే అంటున్నారు న్యాయ నిపుణులు. దీనిపై ఇటీవల సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ దాదాపు జగన్పై నమోదైన అన్ని కేసుల్లోనూ పెద్ద వ్యక్తులే ఉన్నారని తెలిపారు. దీంతో వారు తమకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్లపై బలంగా పోరాడుతున్నారన్నది ఆయన వాదన. దీంతో సుదీర్ఘకాలం పాటు వాదనలు సాగుతున్నాయని, దీంతో కోర్టుల్లో సమయం ఎక్కువగా పడుతోందని జేడీ చెప్పారు. అంతేకాదు సుదీర్ఘకాలం పాటు వాదనలు సాగుతుండడంతో న్యాయమూర్తుల బదిలీలు కూడా ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక విచారణ సుదీర్ఘంగా 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు సాగడంతో అంతకాలం ఒకే న్యాయమూర్తి ఆ కోర్టులో విధులు చేసే అవకాశం లేదని, దీంతో కొత్తగా వచ్చే న్యాయమూర్తి తిరిగి ఆ కేసుల విచారణను మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందని, ఇది కేసుల విచారణకు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిసిపోతోంది.